16,000 రూపాయల్లో ఉంటాడు కుష్ఠుడు. ఓ చోట బాకీ వసూలు చేసుకుంటూ ఉంటాడు, ఓ చోట బాకీ ఇవ్వాలని ఏమనగానే బతిమాలుతూ ఉంటాడు, ఓ చోట పిల్లాడికి ఎక్కాలు చెబుతూ ఉంటాడు, ఇంకో చోట ఏమో మా పిల్లాడు ఫస్ట్ ర్యాంకు అని తీసుకుని సంతోషిస్తూ ఉంటాడు, ఓ చోట భార్యకి సేవ చేస్తూ ఉంటాడు, ఇంకో చోట భార్య చేత సేవ చేయించుకుంటాడు, ఓ చోట భార్యతో గొడవ పడుతూ ఉంటాడు, ఇంకో చోట భార్యను బతిమాలుతూ ఉంటాడు, బలరాముడితో కూర్చుని వేదశాస్త్రాల చర్చ చేస్తాడు. ఇలా 16,000 రూపాయల్లో నారదుడు చూసినటువంటి విషయాలని వ్యాసుడు 14 శ్లోకాల్లో వర్ణించాడండి. ఆ లెక్క ఏమిటి? 14 లోకాల్లో ఎక్కడ ఎవరు ఏ గృహస్థు ఏ పని చేసినా అవి శ్రీమన్నారాయణమూర్తి చేసినవే అని గమనించండి. దీని రహస్యం ఇదే. ఇది పురాణాల నుంచి మనం గ్రహించాలి. లేకపోతే బాకీ వసూలు చేసుకోవడం ఏమిటి, బాకీ మనం బాధపడడం ఏమిటి, భార్యకి సేవ చేయడం ఏమిటి, భార్య చేత చేయించుకోవడం ఏమిటి, ఒక వేదశాస్త్ర చర్చ ఏమిటి, ఒక వడ్డీ లెక్కలు తప్పు కట్టాడని ఉన్న జుట్టు అట్టుకున్నట్ట. 14 లోకాల్లో ఎవరు ఏ పని చేసినా భగవంతుడు చేస్తున్నట్టే లెక్క అనే విషయం చెప్పడం కోసం 14 శ్లోకాలు లెక్క తీసుకున్నాడు వ్యాసుడు.